ఇప్పుడు ఈ కమింగ్ టు దిస్ ప్రాసెస్ అంటే దీనికి నవీన్ చంద్ర గారు ఏంటంటే మీరు చెప్పినది ఆయనకి ఆపాదించవచ్చు. ఆయన ఒక క్యారెక్టర్ ఒప్పుకున్న తర్వాత ఆ క్యారెక్టర్లు ఇప్పుడు ఇందులో 25 రోజులు ఆయన పని ఉండి 24-25 రోజులు పని చేసి 27 రోజులు అనుకుంటా, 27 డేస్ ఆయనకి పని ఉండింది ఈ సినిమాలో. సో ఈ 27 డేస్ కూడా ఆయన ఆ క్యారెక్టర్గా ఉండడానికి ట్రై చేస్తారు, ఆ క్యారెక్టర్లో యూజ్ చేస్తారు. తర్వాత సెట్కి వచ్చిన తర్వాత ఇంకా ఈరోజు సీన్లు దీంట్లోనే ఆయన ఆ మూడ్లో ఉంటాడు. అంతవరకు అయితే కరెక్ట్. సో ఆయన స్టార్టింగ్లో ఏంటంటే, సార్ నాకు ఇది ఉంది, ఎందుకంటే ఐ వాంట్ గివ్ మై బెస్ట్ ఆల్వేస్. సో నాకు ఇది ఒక అలవాటు. సో ఇది చాలా డార్క్ కదా సార్. ఈవినింగ్ అయిన తర్వాత ఆయనకి చిన్న బాబు, 2-3 ఏళ్ల బాబు ఉన్నాడు. సో ఇంటికి వెళ్తాను కదా సార్, ఒక మామూలు ఏదో సరదాగా చేసే వెళ్ళిన ఇలా కమర్షియల్ వెళ్ళినంటే అది ఎంత పెద్ద ఏమనిపించదు, సరదాగా ఉంటుంది. ఇదేంటంటే ఒక మూడ్ని క్యారీ చేసుకుంటూ వెళ్తాం కదా. సాయంత్రానికి కొంచెం నేను సిక్ అయిపోయినట్టు అయిపోయి దాన్ని ఇంటికి తీసుకెళ్ళకూడదు కదా, మీరు నాకు ఒక షూటింగ్ అయిన తర్వాత ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని మనం సరదాగా ఏదైనా మాట్లాడుకుని వెళ్ళాలి సార్ అని ఆయన స్టార్టింగ్లో చెప్పారు. కానీ దానికి అవసరం పడలేదు. రాజారవీంద్ర గారు ఉన్నారు దీంట్లో. సో ఆయన ఉంటే మీకు సెట్ ఎప్పుడు సరదాగా కలుపుకోలుగా వెళ్ళిపోతుంది. అది ఏం కాలేదు, చాలా బాగా చేసాం. ఈవెన్ రాజారవీంద్ర గారు కూడా ఎంతో కొంత భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాజారవీంద్ర గారికి ఇప్పుడు మీరు అన్నీ చూసారా, ఇప్పుడు దాకా చేసిన దాంట్లో ఇది బెస్ట్ క్యారెక్టర్. ఓకే, అంతవరకు నుంచి ఇప్పటి వరకు చేసింది. ఫ్యూచర్లో ఆయన ఏం చేస్తారని నాకు తెలియదు కాబట్టి ఇప్పటి వరకు చేసిన దాంట్లో దిస్ ఇస్ ద బెస్ట్ వన్. సో నాకు 4 క్యారెక్టర్లు కనిపించినాయండి టీజర్లో చూస్తే. ఇప్పుడు నవీన్ చంద్ర గారు, దివ్యపల్లె గారు, రాజారవీంద్ర గారు, దివి గారు. అవును. సో మేజర్ క్యారెక్టర్స్ ఇవే ఉండబోతున్నాయని తెలిసింది. సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయండి? సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ ఇంకేం లేవండి. వీళ్ళు నలుగురు, ఒక పాప ఉంటుంది. పాపతో పాటు ఒక సర్ప్రైజింగ్ క్యారెక్టర్ ఉంటుంది. అది సినిమాలో చూడాలి. అదే హనీ యాక్చువల్గా. అది మీకు సో అంటే మదనపల్లి ఇన్సిడెంట్ ఏదో పిల్లలను చంపేసి మదనపల్లిలో ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో అలాంటి ఇన్సిడెంట్లు రోజు ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుతున్న ఈ టైంకి కూడా ఎక్కడో ఏదో జరుగుతూనే ఉంటుంది. అంటే మీరు న్యూస్ పేపర్ తీసుకొని ఇప్పుడు ఈరోజు న్యూస్ పేపర్ కొని చూసినా 4th పేజీలోనో 5th పేజీలోనో ఒక న్యూస్ ఉంటుంది. క్షుద్ర పూజల పేరుతో బలి, లేదా క్షుద్ర పూజల అనుమానంతో వాళ్ళని కొట్టారు, లేకపోతే కేసులు పెట్టుకున్నారు, ఎవడో మోసం చేస్తారు. ఇది నడుస్తూనే ఉంటుంది. ఏంటంటే ఈ కథ దేని గురించి అంటే, ఈ కథని చీకటి అనే పేరుతో రాశారు. చీకటి అంటే డార్క్ సైడ్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్. ఈ డార్క్ సైడ్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్లో నేను ప్రస్తావించింది ఏంటంటే, ఇప్పుడు 9 to 5 జాబ్. మీరు ప్రైవేట్ రూమ్లో పనిచేస్తున్నారు. మార్నింగ్ మీకు 9 o'clock ఆఫీస్కి వచ్చారు, 5 వరకు 6 వరకు పనిచేస్తారు, లేదంటే ఎక్స్ట్రా పని చేస్తే ఇంకో 10 గంటల వరకు పనిచేస్తారు. దాని తర్వాత యూ హ్యావ్ ఏ లైఫ్. ఇంటికి వెళ్తారు, భోజనం చేస్తారు, అమ్మ నాన్నలతో కబుర్లు చెప్తారు, పెళ్ళైతే భార్యతో కాసేపు కబుర్లు చెప్తారు, కూర్చుంటారు, టీవీ చూస్తారు. ఇది మన రెగ్యులర్ లైఫ్. ఓకే, మనకి ఒడిదుడుకులు ఉంటాయి, ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉంటాయి, మెంటల్గా కొంత ఏదో ఉంటుంది, ఇంట్లో ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఇదంతా కూడా హ్యూమన్ దీంట్లో ఉండే ఒక బేసిక్ ప్యాటర్న్. ఇది కాకుండా మీరు ఏం చేస్తారంటే ఎన్హాన్స్ కోసం ఆలోచిస్తారు. అంటే దీనికంటే బెటర్ ఆపర్చునిటీ ఏమొస్తుంది, బెటర్ డబ్బులు నేను ఇంకా బాగా ఎలా సంపాదించవచ్చు, నేను ఇంకేమైనా సైడ్ హాస్టల్స్కి వెళ్ళొచ్చా, ఒకే దగ్గర పార్ట్ టైం జాబ్, ఇవన్నీ మనం అందరం ఆలోచించాము. ఎందుకంటే ఎన్హాన్స్మెంట్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్, అంతే కదా. ఇలా కాకుండా ఈజీ మనీ గురించి, ఈజీ పవర్ గురించి ఈ పనంతా చేయకుండా, అంటే ఇందులో కంప్లీట్గా కన్సిస్టెన్సీ ప్లస్ మనం చేయాల్సిన పని, దానికి కావాల్సిన హార్డ్ వర్క్, శ్రమ, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏం లేకుండా నువ్వు పలానా క్షుద్ర పూజ చేస్తే నీకు ఈ పవర్ వస్తుంది, నీ కెరీర్ బాగలేదు, నీ కెరీర్ బాగుండాలంటే నువ్వు పలానా గుడికి వెళ్ళి 4 కోళ్ళు కొయ్యి, ఇంకో దగ్గరికి వెళ్ళి, ఇదంతా కూడా ఫస్ట్ లెవెల్ ఆఫ్ బ్లైండ్నెస్. ఇది మనిషిని కమ్మేసి మొట్టమొదటి. దీని నెక్స్ట్ లెవెల్ నరబలి ఇవ్వండి, చిన్నపిల్లలను పెళ్లి చేసుకోండి. ఇవన్నీ మీకు తెలుసు కదా. గ్లాడ్ మీకు ఇవన్నీ తెలుసు కాబట్టి, లేకపోతే మొత్తం చెప్పాలి. ఈ జనరేషన్ చాలా మంది తెలియవు. సో కన్ని పిల్లల్ని పెళ్లి చేసుకోవాలి, కన్యరకం చేయాలి, తర్వాత ఇలాగ అంటే మనం ఊహించలేనంత దారుణము, నికృష్టమైనవి చాలా ఉన్నాయి. దేవుడు ముందే దేవుడు అంటే ఇలాంటి ఒక ఏదో దేవత ఉంది, క్షుద్రదేవత, దాని ముందు రమ్మించాలి అని దాని ముందే ఒక సెక్స్ చేసి పెర్ఫామ్ చేసి ఆమెకి ఇది చేయడం అనేది. తర్వాత మీకు పీరియడ్ బ్లడ్ని తీసుకెళ్ళి అక్కడ ఏదో పూజ పెర్ఫామ్ చేయాలని, ఇలాంటివన్నీ ఉన్నాయి చూసారు. ఇదంతా కూడా వికృతమైన. దీంట్లో ఎక్స్ట్రీమ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఏ పని చేయరు. మీ ఫ్రెండ్స్లోనో చుట్టాల్లోనో చూస్తే ఖచ్చితంగా ఒకలో ఇద్దరు ఉంటారు, వాళ్ళు ఇదే పని రంగురాళ్ళు వస్తాయని. నిజంగా భయం వేస్తుంది సార్. అంటే లిటరల్లీ మనకి, ఎందుకంటే మనకి పక్కెళ్ళే ఏం జరుగుతుందో సిటీల్లోనే కాదు, ఇప్పుడు విలేజ్లో కూడా అలా అయిపోయింది సార్. విలేజ్లు బాగా సంస్కరించబడ్డాయండి. విలేజ్లో ఒకప్పుడు ఉండేది. విలేజ్లో ఏంటంటే ఒక చేతబడి చేసేవాడు అంటే వాడిని టాలరేట్ చేసేవారు కాదు. వాడు ఒకటో రెండో ఏవైనా
చావులో లేకపోతే ఏదైనా సస్పిషియస్గా జరిగితే వాడిని కొట్టడమో ఊరు నుండి తరిమేయడం అని చేసేవారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా ఎడ్యుకేట్ అయిపోయారు. విలేజ్లో ఎవరు అంత ఖాళీగా లేరు. అంటే నేను అనేది ఏంటంటే పక్కిళ్ళలో ఏం జరుగుతుంది అదే అంటారు విలేజ్లో. బట్ తెలియట్లేదు సార్. అది మరుగుమందు అని ఒకటి ఉండేది. ఏంటి నేను మీ కాఫీలోనో టీలోనో లేకపోతే అందులో మళ్ళీ రకరకాలుగా నమ్మడానుకుంటాయి ఇస్తున్నారు సార్ అది కదా. direct. అది ఒకప్పుడు అలాంటి మందు కావాలి. మందు అంటే అది ఎలా వాడేవారంటే ఒక అమ్మాయికి పెళ్లి చేస్తారు, మంచి ఇంటికి ఇస్తారు, కట్నం ఇస్తారు. ఇదంతా కూడా నేను చెప్తున్నా ఒక 30-40 ఇయర్స్ బ్యాక్. కట్నం ఇచ్చి పెళ్లి చేసి అంతా చేసిన అతని తాలూకా మొత్తం సేవింగ్స్ అన్నీ ఆ కూతురు పెళ్లికి పెట్టి ఒక తండ్రి పెళ్లి చేసిన తర్వాత అమ్మాయి కాపురం బాగోదు. ఆ అల్లుడు తిరిగిపోతో లేకపోతే జోదుగాడో స్థిరం లేనాడో అయితే పిల్ల మాట వినట్లేదు, వాడు పొద్దున్న లెగిస్తే సద్యోగంకి లేకుండా బయట తిరుగుతున్నాడంటే వాడికి మందు పెట్టడానికి ఏమైనా ఉంటే చూడండి అంటే ఆ మందు సంపాదించడానికి 3-4 సంవత్సరాలు పట్టేది. అంటే ఎవరి దగ్గర ఆ మందు ఉందో తెలియదు. బట్ అది నిజమా కాదనేది ఎవరికీ తెలియదు. ఒక గుడ్డి నమ్మకం. ఆ మందు పెడితే ఆ మందు పెట్టిన తర్వాత అతను కొంచెం మాట వింటున్నాడమ్మా, ఇదంతా ఇలాగా పుకార్లు ఉండేవి. ఇది 100% సక్సెస్ అయిందని ఈ రోజు వరకు చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. అదొక నమ్మకం, గుడ్డి నమ్మకం. ఇలా ఉంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మరుగుమందు కింద మొబైల్ నంబరు పలానా నాంపల్లి లాడ్జ్లో ఉన్నాను, లేకపోతే కోటి దగ్గరికి వచ్చి మీరు కలెక్ట్ చేసుకోండి అని బహిరంగంగా చెప్తున్నారు. ఒకప్పుడు ఇది చాలా సీక్రెటివ్. ఇది దాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు, నమ్మకుండా వాళ్ళకి అన్ని యాడ్లు అంత ఇదైతే రావు. రైటా? ఇది ఉంది. సో 3 బలహీనతలు: ఆడవాళ్ళకి అందము, మగవాడికి సెక్స్, ఓకే, అందరికీ కామన్గా ఉండేది డబ్బు. ఈ 3 బేస్ చేసుకొని చేసే ఇదంతనమాట. ఈ డబ్బు అన్న దాంట్లో మళ్ళీ పరపతి, అధికారం కూడా ఉంటాయి. అంతే కదా. సో పవర్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఒక మంత్రి, మీకు నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు మంత్రి అయితే మీ నియోజకవర్గానికో లేకపోతే మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏ శాఖ ఉందో దాన్ని పరిపూర్ణ ఆరోగ్య శాఖ మంత్రి అనుకోండి, ప్రాపర్ హాస్పిటల్స్ అన్నీ కూడాను అతను 5 ఏళ్లలో వాటిని సంస్కరించగలిగి పేదవాడికి భరోసాగా ఆయన నిలగలిగితే ఏ గవర్నమెంట్ వచ్చినా ఆయనే ఆరోగ్య మంత్రిగా ఉంటాడు. రైటా? ఇదంతా చేయకుండా ఎలక్షన్కి 6 నెలల ముందు ఒక పూజ చేస్తే నీ అధికారం నిలబడుతుంది అని చెప్తే ఆ పూజలు చేసేవాళ్ళు ఉన్నారు. అవునా? మనం పేరు చెప్పక్కర్లేదు, ఎంతమంది సెలబ్రిటీస్లు వెళ్ళి పూజలు చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఈ రోజు క్షుద్ర పూజలు అనే పేరు రాకుండా తాంత్రిక పూజలు అనే పేరు వస్తుంది. తాంత్రికం అంటే తంత్రం అండి. మంత్రం అంటే తంత్రం అంటే ఏంటి, మంత్రం శ్లోకం అంటే ఏంటి అనే దానికి చూస్తే మీకు అర్థమవుతుంది. అంతే కదా. తాంత్రికం అంటే ఏంటి? క్షుద్రమే కదా. అవును సార్. క్షుద్ర పూజలు అంటున్నారు. సో ఇప్పుడు మీరు ఇక్కడ కొబ్బరి నీళ్ళు పెడితే, అరటిపండు పెడితే అక్కడ మాంసం పెట్టి మందు పెడుతున్నారు. అంతే కదా. సో దీనికి కంప్లీట్ ఆపోజిట్. సో ఇదంతా కూడా నమ్ముతున్నారు కదా. ఈ నమ్మకం కనుక మీకు లోపల బలంగా వేళ్ళునికిపోతేనే ఇప్పుడు మదనపల్లి లాంటి ఇన్సిడెంట్ అవుతుంది. మదనపల్లిలో ఏం జరిగింది? మదనపల్లిలో ఒక తల్లి, హైలీ ఎడ్యుకేటెడ్ తల్లి, సైన్స్ ప్రొఫెసర్ అనుకుంటా ఆవిడ 18-20 ఏళ్ళు ఉన్న వాళ్ళిద్దరు ఆడపిల్లల్ని నోట్లో చెంబు కుక్కి, అంటే దానికంటే ముందు ఒక రోజంతా పూజ చేసి నోట్లో చెంబులు పెట్టి డంబులతో కొట్టి చంపేసింది. ఆమె బిలీఫ్ ఏంటంటే 3 రోజుల్లో వాళ్ళు లేచి వస్తున్నారని. అది ఆమె అంత గట్టిగా నమ్మింది కాబట్టి చంపేసింది ఇద్దరిని. రైటా? సో ఇరిడియం కాయిన్ అని, రైస్ పుల్లింగ్ కాయిన్ అని, 2 తలల పాము అని, ఇలాంటి రంగురాళ్ళని, పలాంటి ఉంటే మన ఇంట్లో ఉంటే గుప్త నిధులని, ఇవన్నీ ఉన్నాయి కదా. దీని మీద కొన్ని వేల కోట్ల మోసం జరుగుతుంటుంది బయట. కొన్ని వేల మనకి ఇండస్ట్రీలోనే ఈ రైస్ పుల్లింగ్ అని వచ్చిన టైంకి, రైస్ పుల్లింగ్ కాయిన్ వచ్చిన టైంకి మన ఇండస్ట్రీలోనే నాకు తెలిసిన వాళ్ళు ఒక 10-15 మంది ఉన్నారు. పేర్లు చెప్పను నేను, అది వాళ్ళ రెప్యుటేషన్ అది. కానీ నాకు తెలిసిన వాళ్ళు 10-15 మంది ఉన్నారు. ఒక భారీగా, అంటే తన కెరీర్ మొత్తాన్ని 2 ట్రాన్సాక్షన్స్లో కెరీర్ మొత్తం సంపాదన పోగొట్టుకున్నాను కూడా నాకు తెలుసు. ఆయనతో కలిసి వర్క్ చేశాను ఓన్లీ దీని మీద. మరి సో అలాంటి ఫ్యామిలీ కదా ఇది. అలాంటి వాడు కనుక ఫ్యామిలీ హెడ్ అయితే ఆ ఇంట్లో తాలూకా పరిస్థితులు ఏంటి, దీని తాలూకా ఇదంతా, అంటే వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుంది. ఇప్పుడు మీ ఇంటికి వచ్చారంటే మీ ఇంట్లో ఏముండొచ్చు, మా ఇంటికి వస్తే మా ఇంట్లో ఏముండొచ్చు, ఒక హాలు, కిచెను, బెడ్రూమ్లు, ఒక డ్రాయింగ్ రూమో లేకపోతే బాల్కనీయో, ఒక చిన్న పూజ గది, ఇంట్లో దేవుడు నమ్ముకుంటే ఒక చిన్న పూజ గది, లోపల రాగానే పాజిటివ్ ఎనర్జీ, ఇది ఉంటుంది కదా. ఇది వీళ్ళ ఇల్లు ఎలా ఉంటాయి అసలు? వీళ్ళ ఇంట్లో ఇప్పుడు మనం సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం? అందరం కలిసి భోజనం చేసినట్టయితే కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తాం. లేకపోతే అందరూ భోజనం చేసిన తర్వాత మనం వెళ్ళామంటే మనం కూర్చుంటే ఎవరో మనతో కూర్చొని భోజనం చేస్తారు. ఒక రొటీన్ ఉంటుంది. ఈ రొటీన్ కాకుండా వాళ్ళకి వేరే రొటీన్ ఉంటుంది. మీరు పగలంతా పనిచేస్తే వాళ్ళు రాత్రంతా పనిచేస్తారు. బయటికి కనిపించినప్పుడు పాత బస్తీలో 8 ఏళ్ళు బయటకు రాకుండా ఉన్న ఒక తల్లి, ఇద్దరు పిల్లలు అనుకుంటా. అది మొన్న రీసెంట్గా 3 నెలల క్రిందట ఒక కొడుకు తల్లిని, అన్నయ్యని
ఇద్దరిని చంపేసి దాన్ని వీడియో చేశాడు. వీళ్ళిద్దరిలో దెయ్యం ఉంది అందుకే చంపిస్తానని. సొంత కొడుకు అమ్మని అన్నయ్యని చంపేశాడు.